ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ రజనీ అనే నేను, అలాగనే స్టేట్ సంబంధించినటువంటి మా సభ్యులైన, జిల్లా సంబంధించిన సభ్యులైనటువంటి, మండల సంబంధించిన సభ్యులైనటువంటివి అందరము గత సుమారు 15 రోజులుగా జరిగినటువంటి ఈ పోరాటంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పిడూరు గ్రామానికి చెందినటువంటి కొరివి శంకరయ్య యొక్క హౌస్ ప్లాట్ విషయంలో జరిగినటువంటి డిస్ప్యూట్లో తన ప్రత్యర్థి అయినటువంటి మోర్చల రమణయ్య అధికారము అండబలముతో దాన్ని స్వాధీనం చేసుకోవాలనే శత ప్రయత్నాలు చేసినప్పటికీ యాజ్ పర్ రికార్డు ప్రకారము అది ఆ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో నుంచి మనకిచ్చినటువంటి అధికారులు స్పందింపజేసి యాజ్ పర్ రికార్డుగా ఇవ్వడాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఈరోజు జరిగినటువంటి విషయాన్ని మేము పునః పరిశీలన తీసుకునే విషయం ఏంటంటే, పత్రికా దృష్టికి వచ్చినటువంటి మా పత్రికా ప్రియులు కూడా గతంలో మేము కలిసినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి విషయాన్ని చాలా ఫేవరబుల్గా వాళ్ళు మాకు సహకరించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు వచ్చినటువంటి ఈ రికార్డును బట్టి స్టేట్మెంట్ నిమిత్తము ఇది బయటకు రాకూడదు అనేటువంటి విషయాలు చాలా ప్రోద్బలంగా అధికారుల దగ్గర ద్వారా జరిగినాయి. అయినప్పటికీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా ప్రతిరోజు కూడా వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టేటట్టు మా ప్రయత్నం మేము చేసి దాన్ని ప్రతిఘటించి అధికారపూర్వకంగా దాన్ని నిలదీసే విషయంలో మా వంతు మేము సహకరిస్తూ ముందుకు వచ్చాము. కానీ ప్రత్యర్థులైనటువంటి బాధ్యులైనటువంటి వారు కూడా ఒక సందర్భంలో ఇంకా ఎలా ఇది సాధించుకోకపోతామనేటువంటి కొంచెం అప్సెట్గా డిస్ప్రెస్ అయిన పరిస్థితిలో కూడా వారిని మేము మోటివేట్ చేసి మా సహోదరుడు నేను వచ్చి ఒకరోజు వాళ్ళకి వితౌట్ ఇంటిమేషన్తో వచ్చి అధికారులతో కలిసి ఆ రిపోర్ట్ని మరలా మేము తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తూ, కాబట్టి ఇంతవరకు వచ్చిన ఈ రికార్డు ప్రకారము కొరివి శంకరయ్యకు ఉన్నటువంటి రైట్స్ని బట్టి ఇమీడియట్లీగా ఆ స్థలాన్ని బాధ్యులైనటువంటి కొరివి శంకరయ్య కుటుంబానికి బాధ్యత వహించి అప్పగించే విషయంలో మా వంతు మేము ముందుకు రైట్ చేస్తూ ఈరోజు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.